శ్రీకృష్ణ అయితే ఉంది. సో అది కూడా మీకు వీడియో తీసి చూపిస్తా. సో గైస్ శ్రీకృష్ణ ట్రావెల్స్ అయితే ఉంది, హైదరాబాద్ టు బెంగళూరు అనమాట ఇది వచ్చేసి. సో ఇక్కడ ఒక హెల్పర్ అయితే ఉన్నారు. సో గైస్ ఈయన నాగరాజు డ్రైవర్, ఫస్ట్ డ్రైవర్ శ్రీకృష్ణ ఫ్రమ్ హైదరాబాద్ టు బెంగళూరు అనమాట. సో క్యాబిన్ వ్యూ, డ్రైవర్గా క్యాబిన్ వ్యూ అయితే ఇలా ఉంది. సో శ్రీకృష్ణ ట్రావెల్స్ ఫ్రమ్ హైదరాబాద్ టు బెంగళూరు. సో హెల్పర్ అయితే ఉన్నారు, హెల్పర్తో అయితే మాట్లాడదాం. సో మీరు ఎంతవరకు ఉంటారు? పికప్ అయిపోయారుకి ఓకే. సో డ్రైవర్ పేరు నాగరాజ్ అన్న. ఫస్ట్ బిట్ ఉంటారు టాయిలెట్స్ వరకు, అండ్ టాయిలెట్స్ కదా డ్రైవర్స్ అయితే చేంజ్ అవుతారు. ఫస్ట్ బిట్ నాగరాజ్ అన్న, ఇంకొకళ్ళు రవికుమార్. ఫస్ట్ బిట్ నాగరాజ్ అన్న అండ్ ఇంకొకళ్ళు రవికుమార్ అన్న. సో నాగరాజ్ అన్న ఏమో సిటీ దాటే వరకు డ్రైవ్ చేస్తారు, సిటీ దాటేటప్పటికి 10 దాటుద్ది. సో గైస్ ఇది షాద్నగర్, జడ్చర్ల, గుత్తి, అనంతపూర్, కర్నూలు రూట్ మీద అయితే బెంగళూరు అయితే వెళ్తుంది ఈ బస్ వచ్చేసి. సో ఇక్కడ ఈ అన్న అయితే ఇప్పుడు ఫస్ట్ బిట్ అయితే డ్రైవ్ చేస్తుండు, సిటీ దాటే వరకు ఈ అన్న అయితే డ్రైవ్ చేస్తాడు. అంటే డిన్నర్ బ్రేక్ ఉంటుందా అన్న? సో జడ్చర్ల మునావర్ దాబా దగ్గర డిన్నర్ బ్రేక్ అయితే ఉంది బస్కి వచ్చేసి. సో బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ వరకు అయితే గైస్ ఈ బస్ వచ్చేసి లాస్ట్ బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ వరకు వెళ్తుంది. సో నాగరాజ్ అన్న చెప్పాను కదా, మునావర్ దాబా డిన్నర్ బ్రేక్ వరకు అయితే డ్రైవ్ చేస్తారు ఈ అన్న వచ్చేసి. సో డిన్నర్ బ్రేక్ తర్వాత డ్రైవర్ అయితే చేంజ్ అవుతారు. ఫస్ట్ బిట్ నాగరాజ్ అన్న అండ్ సెకండ్ బిట్ రవికుమార్ అన్న. సో ఇక్కడ హెల్పర్ అయితే ఉన్నారు అండ్ క్యాబిన్ వ్యూ అయితే చూపిస్తారు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే స్పీడ్ 20 దాటింది, 30 అయితే కొడుతున్నారు సిటీ కాబట్టి. సో సిటీ దాటాక చూడాలి స్పీడ్ ఎంత ఉంటుంది అనేది. 180. సో ఇక్కడ ఒక కెమెరా అయితే ఉంది అండ్ 180 స్పీడ్ గైస్. సో ఇది శ్రీకృష్ణ ఫ్రమ్ హైదరాబాద్ టు బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ లాస్ట్ వరకు అయితే వెళ్తుంది. సో ఈరోజు వచ్చేసి సండే, సో ట్రాఫిక్ లేకపోతే త్వరగానే వెళ్ళిపోతారు. సో ఆన్ టైం అనమాట. సో బస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూపిస్తాను మీకు. సో ఓల్వో 9600 మోడల్ గైస్. ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఇలా ఉంటుంది. సో ప్రీవియస్ బస్సెస్లో చూపించినా కదా. సో ఏసీ అయితే చిల్ ఉంది అండ్ ఇది డబల్ బర్త్ అండ్ ఇది డబల్ బర్త్ అండ్ ఇది సింగిల్ బర్త్ అనమాట. సో బస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకుంటే బాగుంది. సో శ్రీకృష్ణ చెన్నుపాటి ఫ్రమ్ హైదరాబాద్ టు బెంగళూరు. సో ఏసీ చూసిర్రా, చిల్ ఉంది అసలు, ఎమ్మా చిల్ ఉంది అసలు ఏసీ. సో ఇలా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఒక టైం డిస్ప్లే అండ్ ఒక కెమెరా అయితే ఉంది గైస్. సో మనం క్యాబిన్ కాడికి వచ్చేద్దాం, డ్రైవర్ క్యాబిన్ దగ్గరికి. లాస్ట్కి అయితే చూపిస్తా. ఇదిగోండి లాస్ట్ వ్యూ అనమాట. ఇది సీసీ కెమెరా ఒకటిను. సో ఇది డబుల్ బర్త్స్ అండ్ ఇది డబుల్ అండ్ ఇది సింగిల్ అనమాట. సో బస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఇలా ఉంటుంది. ఓల్వో 9600 మోడల్ శ్రీకృష్ణ ఫ్రమ్ హైదరాబాద్ టు బెంగళూరు గైస్. సో ఇక్కడ ఒక లగేజ్ హోల్డర్ అండ్ ఇక్కడ ఒక లగేజ్ హోల్డర్ అండ్ ఇక్కడ పెద్దది ఇచ్చారు అండ్ ఇక్కడ పెద్దది ఇచ్చారు, ఇద్దరు ప్యాసింజర్స్కి. ఇది సింగిల్ ప్యాసింజర్కి అనమాట. సో ఎమర్జెన్సీ ఎగ్జిట్, ఛార్జింగ్ పోర్ట్స్ ఉన్నాయి, ఛార్జింగ్ సాకెట్స్ అయితే ఉన్నాయి గైస్ ఈ బస్కి వచ్చేసి. సో ఇప్పుడు ఫైనల్లీ మన ఫస్ట్ స్టాప్ కేపీహెచ్పికి అయితే వచ్చింది బస్ వచ్చేసి. బెంగళూరు టు హైదరాబాద్ నేను బండి చూస్తే ఫోన్ చేద్దాం అనుకున్నా, లేకపోతే మరి గుర్తుకొచ్చి ఫోన్ చేస్తే నేను బయలుదేరిన హైదరాబాద్ నుంచి మియాపూర్. శ్రీకృష్ణలో వేసినా నేను, శ్రీకృష్ణలో వేసిన. ఇంకేమన్నా ఏం లేదు, ఈ నెల అయిపోవాలనుకుంటాం మళ్ళా. సో గైస్ చూసారా హైదరాబాద్లో ఎంత ట్రాఫిక్ అయితే ఉందో. మైసూర్ పని చేస్తారు, నాకు వస్తుండే షెడ్యూల్ చేంజ్ అయింది కానీ వాళ్ళతో చేయకపోయినా మరి. సో గైస్ చూస్తారా హైదరాబాద్ ట్రాఫిక్. సో సండే కాబట్టి హైదరాబాద్ ట్రాఫిక్ అయితే బీభత్సంగా ఉంది. సో ఫస్ట్ పికప్ ఎక్కడన్నా రెమెడీ హాస్పిటల్ కూకట్పల్లి 841 పిల్లర్ దగ్గర పికప్ అయితే అయిపోయింది.
సో నెక్స్ట్ మన బస్ అయితే కేపీహెచ్పి వచ్చేసింది. మంచిగా ఉంటే కంటిన్యూ ఆరేంజ్ స్టార్ట్ రావచ్చు. అవునవును తెలుసు. చెప్పాలి, నేను నిన్ననే వేద్దాం అనుకోండి, నిన్న పనిలో ఉంటే వేయకపోతే. యాదగిరి శ్రీశైలం పోతున్నాడు ఈరోజు. డీజిల్ చూసాక 3/4 ఉంది. సో అప్ అండ్ సరే పట్టుకోండి. బెంగళూరు హైదరాబాద్ బెంగళూరు కొత్త 700 జీతం 714 వస్తుంది. ఇంకా పైన సర్వీస్. ఫస్ట్ పాయింట్ అయినా రెమెడీ హాస్పిటల్స్ పికప్ పాయింట్ దగ్గరికి అయితే మన బస్ అయితే వచ్చేసింది. మీ ప్రముఖుల సర్వీస్ చేసేది ఉన్నాయో. సో గైస్ ఫైనల్లీ మన బస్ అయితే అయిపోయింది. సో కేపీహెచ్పి కుకట్పల్లి తర్వాత నెక్స్ట్ అఫీషియల్ స్టాప్ వచ్చేసి కేపీహెచ్పి. సో ఫైనల్లీ మన బస్ అయితే కేపీహెచ్పికి అయితే వచ్చేసింది. సో డోర్ అయితే ఓపెన్ అయింది. చెన్నై బస్ వస్తుందా? ఇది బెంగళూరు రైడ్. సో గైస్ ఇప్పుడే ప్యాసింజర్లు అయితే ఎక్కుతున్నారు. అదే వాటర్ సో ప్యాసింజర్స్ అయితే ఎక్కారు. సో గైస్ మన బస్సు అయితే హెచ్పి నుంచి అయితే బయలుదేరిపోయింది. సో గైస్ ఫస్ట్ ఫైనల్ అవర్ బస్ స్టార్టెడ్ ఫ్రమ్ కేపీహెచ్పి. సో కేపీహెచ్పి నుంచి మన బస్సు అయితే బయలుదేరిపోయింది. నాగరాజ్ అన్న అయితే టికెట్స్ అయితే చెక్ చేస్తున్నారు. సో ఫైనల్ అవర్ బస్ స్టార్టెడ్ ఫ్రమ్ చేయలేదు పెట్టలే. మాది మొన్న తీసిన వీడియో ఎడిటింగ్ చేసి పెడతా, పెట్టాలి. ఎప్పుడు రేపు పెడతావు? ఎప్పుడు పెడతావు? రేపు. ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో పడతాం. ఒకటే సబ్స్క్రైబ్ చేసుకో ఛానల్. వీడియో పెడతా చూడుర్రి. ఇది పెడతా, ఇది కొంచెం కట్ చేయాలి వీడియో, కట్ చేసి. సో గైస్ ఫైనల్లీ మన బస్ అయితే కేపీహెచ్పి నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. సో డ్రైవర్ సో ముందర సిగ్నల్. సో గైస్ ఫైనల్లీ మన బస్ అయితే కేపీహెచ్పి నుంచి స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ అఫీషియల్ స్టాప్ జేఎన్టీయూకి అయితే వెళ్తుంది. సో ఫైనల్లీ 20 స్పీడ్ అయితే దాటింది. సిటీలో 30 మ్యాక్సిమం సిటీ స్పీడ్ వచ్చేసి 30. సో సిగ్నల్ కాడ అయితే మన బస్ అయితే ఆగుద్ది ఇప్పుడు. గాయస్ ఇప్పుడు రెడ్ సిగ్నల్. గాయస్ ఇప్పుడు రెడ్ సిగ్నల్ అయితే వచ్చింది. మన బస్సు అయితే ఇప్పుడు ఫైనల్ ఈ సిగ్నల్ దగ్గర ఆగుద్ది. శ్రీకృష్ణ రాసండి. సో గాయస్ డోర్ అయితే ఓపెన్ అయింది. నేనైతే ఇక్కడ దిగిపోతున్నాను. గాయస్ ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. సో గైస్ ఇదనమాట మన బస్ వచ్చేసి శ్రీకృష్ణ ఫ్రమ్ హైదరాబాద్ టు బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ గైస్. సో డిస్ప్లేలో చూస్తుర్రా, ఇదనమాట మన బస్ వ్యూ వచ్చేసి.
సిగ్నల్ గార్డ్ కూడా మన బస్సు గ్రేట్ అసలు. బయలుదేరిపోయింది. ఈ శ్రీకృష్ణ, అది శ్రీకృష్ణని ఇది శ్రీకృష్ణ అనే సిగ్నల్ దగ్గర 2 బస్సులు కలిసాయి గైస్.